మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ కొందరములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరొకసారి తండ్రి నాయన ప్రశ్నలు సమాధాన తరగతులను ప్రవేశించుండగా, ఇదిగో నాయన సమాధానం చెప్పడానికి సిద్ధపడుతుండగా వింటున్న బిడ్డలకు తండ్రి నాయన మీరు ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి, మన ఆత్మ నింపి నడిపించమని. ఈ ప్రశ్నలు సమాధానం ద్వారా అనేక మందికి నీ వాక్యము నాయన సత్యము తండ్రి వెళ్ళడానికి కృప చూపించమని, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, శాంతిని సమాధానాలను అనుగ్రహించమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. సరే 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 ఓకే. చెయ్యాలా చేయకూడదా అనేది డౌట్. ఓకే వినండి, కొంచెం సౌండ్ పెట్టండి. ఈ ప్లగ్ ఏదే ఉంది అక్కడ. ఇటు నుంచి రెండోది, అటు నుంచి రెండోది సౌండ్ పెట్టండి. హలో 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 హలో. ఓకే చాలు చాలు. రీ సౌండ్ ఎక్కడ వస్తుందో చూడండి మీరు. సంఘాలలో పరలోక ప్రార్థన చేయవచ్చా చేయకూడదా? పరలోక ప్రార్థన అంటే ఏమిటి? ప్రతి సంఘ లేదా కూడిక లేదా పబ్లిక్ మీటింగ్ ముగింపుల్లో చివరిలో పరలోకమందున మా తండ్రి నీ రాజ్యం వచ్చినగా కానీ ప్రభువారు నేర్పించారు కదా అని చెప్పేసి మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ ప్రార్థన చేస్తా ఉంటారు. ఆ ప్రార్థన సరే జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్లు భూమి యందు నెరవేరు గాక. మా అనుదిన ఆహారము చాలండి. ఈ సందర్భం ఏంటంటే శిష్యులను వదిలి యేసుక్రీస్తు ఆరోహణమై తిరిగి వెళ్ళిపోవడానికి ఆయన గడియలు దగ్గర అవుతున్నాయి. అప్పుడు శిష్యులు అంటున్నారు, ప్రభువా నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు నడిపిస్తారు? మరి మేము ఎలాగ బతకాలి? మేము ఎలాగ సువార్త ప్రకటించాలి? మాకు ఏ ధైర్యం లేదు. ఇంతవరకు నువ్వు ఉండేవాడివి, హ్యాపీగా ఉండేది. నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టేసేవాళ్ళం, చక్కగా ఉండేవాళ్ళం, చక్కగా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే ఏంటి సబ్జెక్టు, చక్కగా మాట్లాడేవాడు నువ్వు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, మేమేం చెయ్యాలి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే అని చెప్పానండి. మీరేం భయపడకండి, మరి నేను వెళ్తాను. మీరు వెళ్ళిన తర్వాత దేవుడు తండ్రిని దేవుడు మీ కొరకు ఆదరణకర్తను పంపించాలి. ఆదరణకర్త మీ ఎందుకు వస్తాడు? మిమ్మల్ని నాకన్నా ఎక్కువ విషయాలు, అంటే నేను చెప్పిన వాటి విషయాలు కొన్ని ఎక్స్టెన్షన్ చేసి చెప్తాడు. నేను చెప్పిన దాన్ని వేరేగా చెప్పడం, నేను చెప్పిన దానికి కొంచెం కంటిన్యూ చేసి చెప్తాడు. సర్వసత్యంలో నడిపిస్తాడు. నేను ఏదైతే గూఢార్థంగా చెప్పానో వాటన్నిటిని విపులంగా చెప్తాడు. కాబట్టి మీరు భయపడుతున్నారు కనుక ఇలాగూ ప్రార్థన చెయ్యండి అని చెప్పి పరలోకమందున్న మా తండ్రి, మనం చేసిన పరలోకమందున్న మా తండ్రి అనాలి. కానీ దానికి పరలోక ప్రార్థన పెట్టారు. మరి మిగతా ప్రార్థనలని పాతాళ ప్రార్థనలా?
యేసుక్రీస్తు వారు స్వయంగా నేర్పించారు కనుక పరలోక ప్రార్థన. మనం ఎక్కడ చేస్తున్నాం? మనం పరలోకానికే చేస్తున్నాం. మనం ఎక్కడ అడ్రస్ చేస్తున్నాం? మనము పరలోకానికి అడ్రస్ చేస్తున్నాం. పరలోకమందున మా తండ్రిని మనము పరలోకం అంటే ఎవరు ప్రార్థన చేసినా అది పరలోకానికి చేసే ప్రార్థన. కానీ ఈ ప్రార్థనకి ఏమని పేరు పెట్టారు? పరలోక ప్రార్థన. మరి మీ ప్రార్థన భూలోక ప్రార్థన. కనుక యేసుక్రీస్తు వారు చెబుతూ, మీరు ధైర్యంగా ఉండండి చెప్తూ, పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక. ఇప్పటికీ కూడా పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం భూమి మీద నెరవేర్చబోగా చెప్తూ ఉంటారు. పరలోకమందు నెరవేర్పడుతుంది మీ చిత్తం భూమి మీద. పరలోకంలో చిత్తం నెరవేర్పడుతుంది. పరలోకం నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చి నీ ఇష్టానికి అనుకూలంగా ఉన్నాం మేమందరం. దూతలందరూ ఉన్నారు కనుక భూమి మీద మనుషులందరూ చెడిపోయారు. ఒక్కొక్కడు ఒక వాక్యం పెట్టుకున్నాడు, ఒక్కొక్కడు ఒక సిద్ధాంతం పెట్టుకున్నాడు, ఒక్కొక్కడు ఒక గ్రూప్ పెట్టుకున్నాడు, ఒకడు సంఘం పెట్టుకున్నాడు, ఒకడు బోధ, సంఘానికి బోధ, సంస్థకు బోధ, రకరకాలు విడిపోయారు. కనుక ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చబడట్లేదు. వాక్య ప్రకటనలోకి వెళ్ళిపోవట్లేదు. కనుక ఆ రాజ్యం అనేది వస్తుంది. రాజ్యం అనేది వస్తే కానీ ఆదరణకర్త రాడు. ఆదరణకర్త వస్తే కానీ రాజ్యం రాదు. ఆ రాజ్యంలో మీరు ఉండాలి. ఆ రాజ్యం అంటే సంఘం ఇక్కడ. కనుక ఇంకా పరలోక రాజ్యం రాలేదని పరలోక రాజ్యం వస్తుంది, పరలోక రాజ్యం వస్తుంది. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. పరలోకం అంటే దేవుడు ఉన్నటువంటి నివాసం పైన ఉంది. పరలోక రాజ్యం అంటే దేవుడు పంపించిన సంఘం అయితే భూమి మీద ఉంది. సంఘం దేవుని సంఘం పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే దేవుని సంఘం. కనుక నీ రాజ్యం రావాలి. నీ రాజ్యం రావాలంటే ఆదరణకర్త రావాలి. ఆదరణకర్త కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కనుక ఎంతవరకు ఏం చేస్తారు? పరలోకమందున మా తండ్రి నీ రాజ్యం ఇంకా రాలేదా? రాకపోతే నువ్వు వెలగ నువ్వు వారసులు అవుతావు. ఇప్పుడు నీకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, మీ ఆవిడకి ఆపరేషన్ అయిపోయింది, ఫ్యామిలీ ప్లానింగ్. నీకు అలవాటు అయిపోయింది ప్రార్థన. పెళ్లి కాకపోతే చేసావు ప్రార్థన. ఏమని చేసావు? నాకు మంచి భార్య నువ్వు ప్రభు, మంచి భార్య నువ్వు ప్రభు, మంచి జత నువ్వు ప్రభు, మంచి ఏమంటారు భాగస్వామి నువ్వు ప్రభు అని ప్రార్థన చేసావు. దేవుడు ఇచ్చేసాడు, అయిపోయింది. మళ్ళీ అలవాటు అయిపోయిందని చెప్పి మళ్ళీ భాగస్వామి ప్రభు అంటే ఊరుకుంటాడేంటి? పెళ్లి కానప్పుడు పెళ్లి కావాలన్నా పెళ్లి చేశాడు దేవుడు. పెళ్లి అయిపోయిన కదా కూడా మళ్ళీ ప్రార్థన చేయవు కదా. ఇల్లు కావాలన్నావు, దేవుడు ఇల్లు ఇచ్చాడు, ఇల్లు మళ్ళీ ప్రార్థన చేయవు కదా. ఆ ఇల్లు మళ్ళీ కూలిపోతూ పడిపోతూ ఏదో అయిపోతే మళ్ళీ చేస్తావు. పిల్లలు కావాలన్నాడు, పిల్లలు ఇచ్చాడు, ఆపరేషన్ చేయించేసావు. మళ్ళీ పెళ్ళి అంటే ఇప్పుడు గేట్ చేయాలి. అలాగే పరలోక ప్రార్థన ప్రభువు వారు శిష్యులకు నేర్పిస్తున్నారు. నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడుతున్నట్లు భూమి మీద కూడా నెరవేరబడుగాక. నువ్వు నెరవేర్చాలి. మరి నువ్వు దేవుడు గాక అనడానికి నెరవేర్చేవాళ్ళు ఎవరు భూమి మీద? నువ్వు నేనే. సంఘం నెరవేర్చాలి. తర్వాత మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అదేంటిది? మానుదిన ఆహారం అంటే రోజు తినే ఆహారం మాకు అనుగ్రహించు. అదే ప్రార్థన మన సంఘాల్లో కూడా చేస్తున్నారు. చేసిన వాళ్ళు ఎవరు? అందరూ ఉద్యోగస్తులు, వ్యాపారం చేసేవాళ్ళు, అందరూ నెలసరి కూడా కిరాణా తీసుకొచ్చి ఇంటి నుండి పెట్టుకుంటారు. కారం డబ్బా నిండా ఉంటుంది, పంచదార డబ్బా నిండా ఉంటుంది, ఉప్పు డబ్బా నిండా ఉంటుంది, ఎండుమిరపకాయలు ఉంటాయి, ఎల్లిపాయలు ఉంటాయి, అల్లం ఉంటుంది, బియ్యం బస్తాలు ఉంటాయి. ఆహారం, స్వీట్స్ ఉంటాయి, కరివేపాకు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, అన్నీ కొని ఒకసారి తీసుకొచ్చేస్తారు. బిగ్ షాప్కి, బిగ్ బజార్కి వెళ్ళి. రాము ఉన్నాడా లైన్లో?
అన్నీ తీసుకొచ్చి పెట్టేసుకుంటారు. మటన్ చికెన్ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ తెలివి తక్కువగా ఏమని ప్రార్థన చేస్తారు? సాయంత్రం అయ్యేసరికి నేడు మా అనుదిన ఆహారం అనుగ్రహించుకుంటారు. మరి ఉన్నవన్నీ ఏంటి? నెలకు సరిపడ్డ ఉంది, నెలకు సరిపడ కూడా ఇచ్చేసాడు, అయినా మళ్ళీ అనుగ్రహించు అంటే అలవాట్లో పొరపాటు అయిపోతుంది అది. అప్పటికి శిష్యులకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఎవరింట్లో ఉండాలో తెలియదు. వాళ్ళకి తిండి సువార్త పనిలోకి వెళ్ళిపోతే వీళ్ళు అందులో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడైతే 2 చేపలు 5 రొట్టెలు ఏదో రకంగా చేసేసి ఏర్పాటు చేసేవాడు, ఫుడ్ ఏర్పాటు చేసేవాడు. మరి ఈయన వెళ్ళిపోతే పెట్టేవాడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మా అనుదిన ఇలా చెయ్యండి, ఇది కూడా ప్లస్ కదా, మీకు ఆహారం ఉండదు. అందులో ఈ సువార్త చెప్తే మిమ్మల్ని కొడుతున్నారు, చంపేస్తారు, మీకు ఎక్కడ తిండి దొరకని పరిస్థితి అయిపోతే ఏ గృహంలోనో ఏ కొండల్లోనో ఏ గోడల్లోనో ఈ సెలయర్లో మీరు ఉండాలి, అనేక ప్రాంతాలకు మీరు వెళ్ళాలి. కనుక ఈ దీనికోసం కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రికి చెయ్యండి అని చెప్పి చేయమని చెప్తున్నాడు. తండ్రికి చేయమని చెప్తున్నాడు, ఇలాగూ ప్రార్థన చెయ్యండి అని. దాని అంతటికి పరలోక ప్రార్థన రివర్సే చేస్తున్నాం మనం, అంత రివర్సే. చూడండి ప్రియమైన వాళ్ళారా, అలవాటైపోయినంత ఆచారం అంటే ఏమన్నాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వారు చెప్పేశారు. ఎవరు మన ముందోళ్ళు చెప్పేశారు, దాని ప్రకారం మనం వెళ్ళిపోతున్నాం అంతే. అంత చేస్తారు లాస్ట్లో ఈ ప్రార్థన. అంటే ముందు ప్రార్థన ఏంటి? అది పరలోక ప్రార్థన కాదండి. అంత అయిపోయింది, లాస్ట్లో చేసేది ఇది కరెక్ట్ ప్రార్థన అండి. అందుకని సంఘానికి వెళ్ళేవారు కొందరు యూత్ పరలోక ప్రార్థనకి వెళ్ళిపోతే సరిపోద్దండి. దేవుడు అంత వాక్యం అవసరం లేదు, ఆ ముందు పాటలు అవసరం లేదు, ఉత్తర పరిస్థితులు అవసరం లేదు, విజ్ఞాపన ప్రార్థనలు ఉండ అవసరం లేదు, ప్రభురాత్రికి ఉండ అవసరం లేదు. అంత అయిపోయిందా? అదేంటి ఆశీర్వాద ప్రార్థన, అదే పరలోక ప్రార్థనకి వెళ్ళి సూచిస్తే ఆశీర్వాదం తీసుకోండి చాలు అనుకునే దరిద్రులు కూడా ఉన్నారు. మ్యాచ్ వస్తుంది, మ్యాచ్ అంతా చూసి ఆదివారం కదా వెళ్దాంలే, అల్లబడి పర్లేదు, ఆశీర్వాదం ప్రార్థనకి వెళ్తే ఆశీర్వదించేస్తారు దేవుడు. పాస్టర్ 2 చేతులు ఎత్తి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మనామంలో మీకు క్షేమం కలుగును గాక, మీకును మీ కుటుంబాలకి మేలు కలుగును గాక అనగానే ఆ గాక అని మాట పట్టుకుని నువ్వు వచ్చేస్తావు. ఏం నేర్చుకోవాలి? కొరింథీ సంఘంకి ఏం చెప్తున్నాడు, ఎఫెసీ సంఘానికి ఏం చెప్తున్నాడు, స్థానిక సంఘాలకు ఏం చెప్తున్నాడు, ఆత్మీయం చెప్తున్నాడు, మనం ఎలా బతకాలి, ఎలా శోధనలు తప్పించుకోవాలి, ఎలా నిత్యజీవం పొందాలి, ఎలా పునాదుల పట్టణం ఎదురు చూడాలి, ఎంత శ్రమ పడాలి, ఈ విషయాలన్నీ చెప్పినోడికి సబ్జెక్ట్ ఉండదు, మీకు అంతగానే ఉండదు. మీకు అనుకూలమైన బోధకులు ఆడు చెప్పే మాటలు పట్టుకుని ఓహో ఇవన్నీ దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం వార్పించాడు, ఆ మొక్క పట్టుకుని వెళ్ళిపోతారు. బైబిల్ అంత ఎందుకు, ఆ చిన్న మొక్క పట్టుకుని వెళ్ళిపోతారు, కాగితం మొక్క, వాగ్దాన వాక్యం అనుకోని. ఎంత పిచ్చివాళ్ళగా ఉన్నారంటే ఈరోజు క్రైస్తవ్యం. కనుక పరలోక ప్రార్థన, పరలోక రాజ్యం వచ్చేసింది, ఇంకా రాజ్యం వచ్చుగాక, ఇంకా రాజ్యం రాలేదండి. యేసుక్రీస్తు వచ్చినట్టు తెస్తాడు. యేసుక్రీస్తు రాజ్యం తేడు. భూమి మీద పరిశుద్ధాత్మ చేత పెంతెకొస్తు పండుగ దినమున పేతురు గారితో ప్రారంభించినటువంటి సంఘము, ఆ సంఘములో ఉన్న పరిశుద్ధులందరినీ రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు సంఘాన్ని అప్పుడు తీసుకెళ్తాడు, అప్పుడు అంతం వచ్చును అన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం. అంతవరకు మనుషులు మీరు కొంతమంది సంఘం వచ్చే రాజ్యం వచ్చేటంత వరకు నేను చెప్పి పరలోక రాజ్యం వచ్చేవారు రాజ్యం వచ్చుగా కానీ చెప్పాను కదా, ప్రార్థన చేశారు కదా మీరు, ఆ రాజ్యం వచ్చినంత వరకు కూడాను మీలో కొందరు బతికుంటారు అని చెప్పాడు. అది కూడా చూస్తారా? 9 మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నేను చెబుతున్నటువంటి విషయాలు ఇప్పుడు నిలిచి ఉన్న వారిలో, ఇప్పుడు మీరు వెళ్ళిపో ముందు చెప్తున్నాడు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో అంటే ఎంత తొందరగా వస్తాడో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఆదరణకర్తగా ఉండండి. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో అంటే చాలా శీఘ్రమే వచ్చేస్తాడు. వెళ్ళిపోయిన వెంటనే నేను వెళ్తే కానీ రాడు, నేను వెళ్ళిపోవాలి, టైం చూసి పంపించాలి. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు అందరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈలోకి ఏమొచ్చి చచ్చినా, పాము కలిసినా, పులి తినేసినా, పడవ బోల్తా పడిపోయి చచ్చిపోతారేమో కానీ కొందరు అని చెప్తున్నాడు. దేవుని రాజ్యం బలముతో వచ్చి చూచే వరకు మరణము రుచి చూడరు. మీరు మరణము రుచి చూడ నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ఇంకా దేవుని రాజ్యం పరలోక రాజ్యం ఇంకా రాలేదు అనుకునే మీరు, యేసుక్రీస్తు వస్తుంది అనుకున్న మీరు, ఇంకా మరి ఈ పాటికి చాలా మంది బతికుండానే మొదటి శతాబ్దం ఉండేవాళ్ళు. మొదటి శతాబ్దంలో సంఘస్థులు ఇంక బతికుండాలే, ఎవరు బతికలేరు. మించజాలని వయోపరిమితి వాళ్ళకు అనుగ్రహించి ఉన్నావు, ఎవరు బతికలేరు, అందరూ చచ్చిపోయారు.
అంటే యేసుక్రీస్తు చెప్పిన మాట అబద్ధమా? పరలోక రాజ్యం బలముతో వచ్చిన చూచే వరకు మీలో కొందరు చనిపోరు, బ్రతికే ఉంటారు అన్నాడు. మరి ఎప్పుడు వచ్చిందో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పెంతుకోస్తు పండుగ బలంగా అన్నాడు కదా, మరి బలంగా వచ్చిందో చూద్దాం. పెంతుకోస్తు పండుగ దినాన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం. పెంతుకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన బలముతో వచ్చి చూచే వరకు బలంతో వచ్చేసింది రాజ్యం. మన సంఘ స్థాపన జరిగిపోతుంది. ఆ రోజు పేతురు గారు మొట్టమొదట సంఘములో ప్రసంగికులుగా ఏర్పాటు చేయబడ్డారు. బలముగా వచ్చుట, బలమైన గాలి వంటి ఒక శబ్దము, వంటి ఒక శబ్దము, ఒక ధ్వని ఆకాశము నుండి హఠాత్తుగా అకస్మాత్తుగా వచ్చేసింది. చూసారా? ఇల్లంతా నిండెను. చాలు. ఇంచుమించు ఎంతమంది బాప్తిసం పొంది సంఘంలో చేరారు ఆ రోజు? 3000 మంది బాప్తిసం పొంది సంఘములో అంటే రాజ్యములో, అంటే పరలోకం వెళ్ళడానికి ఇక్కడ సంఘం అనే రాజ్యం పెట్టాడు. అందుకని ఉపమాన రీతిగా పరలోక రాజ్యం ఒక వలను పోలి ఉన్నది, ఆవగింజను పోలి ఉన్నది, దేశాంతరం పోయిన మనిషిని పోలి ఉన్నది. ఎన్నో రకాల ఉపమానం చెప్పాడు. అది భూమి మీదే ఉంది. మన సంఘమే పరలోక రాజ్యం. దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు తీసుకెళ్లే యేసుక్రీస్తు వెళ్ళిపోయి పిలిచేటువంటి వధువు సంఘము, అది రాజ్యము, ఆయన సంఘము. దానియేలు కాలంలో చెప్పినటువంటి భావం ఏంటంటే ఈ శ్రీరాజ్యమే ఆ చిన్న రాయి అన్నింటినీ తుత్తనీయులుగా చేసేసింది. ఆ రాయి ఆ బండ మీద కట్టబడిన సంఘము, ఇంకో పేతురు చేత కష్టపడుతున్న సంఘం. ఇదిగో పేతురు ఈ బండ మీద సంఘమును కొట్టుదు, అదే సంఘము, రాజ్యము. పరలోక రాజ్యం తాలోచన నీకు ఇస్తున్నాను. దీనికి దాని కనెక్షన్ ఇక్కడ ఏమిటో అక్కడికి వెళ్ళిపోతారు. ఈ సంఘానికి పరలోకానికి సంబంధం ఉంది. ఇవన్నీ ఎంతంటే నేర్పుతున్నారు మీకు మరి సంఘాల్లో? నేర్పట్లేదు. ఆచారం పారంపర్య ఆచారాలు పెదవులతో కనపరుస్తున్నంత హృదయం దూరంగా ఉందంటున్నాడు. బాప్తిసం తీసుకున్న వాడు మనం ఎక్కడికి ఉన్నప్పుడు సంఘము అంటే రాజ్యములో ఉన్నాం. మళ్ళీ రాజ్యం వచ్చిగా వచ్చేసింది. పెంతుకొస్తున్న పండుగ దినమున 3000 మంది చేర్చబడ్డారు. మనందరం చేర్చబడ్డాం. మనం రాజ్యంలో ఉన్నాం అన్న సంగతి మర్చిపోయాము. మనం తెలియకుండా బతుకుతున్నాం. అంటే అపవాది మన మనోనేత్రం అంత గుడ్డితనం కలిగించాడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక రాజ్యంలో ఉన్నామో లేదో చూద్దాం. ఇప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మొట్టమొదటి చెప్తున్నాడు మనం ఎక్కడున్నామో. అసలు క్రైస్తవులుగా మనం ఎందులో ఉన్నాం కొలస్సీ సంఘానికి చెప్తున్నాడు. ఇంకా రాజ్యం వచ్చుగా మందంగా అనట్లేదు. వాళ్ళు చాలా వాక్యంలో తెలివిగా ఉన్నారు, వాక్యాన్ని ధ్యానించి ఉన్నారు, వాక్యంలో జీవిస్తున్నారు, వాక్యంలో బ్రతుకుతున్నారు, వాక్యాన్ని ప్రకటించే వరకు సంఘం అంతా ఉంది. మన సంఘాల్లో వాక్యం ఎవరు ప్రకటించొద్దు అంటున్నారు. బోధకుడే చెప్తాడు, బోధకుడు. ఎందుకు? సంఘంలో వాక్యం ఎవరు బోధించేస్తే వాడు కూడా సంఘం పెట్టేస్తే మనకు ఆదాయం పోద్ది, కూడిపోద్దని. అందుకని పేరు ఏం పెట్టారు? బోధకుడు కాదు, బోధకుడు. బోధ చేస్తుంది కూడు కోసం. సువార్త చేస్తుంది కూడు కోసం. కూడు గుడ్డ కోసం నువ్వు బోధకుడు అవ్వకూడదు, సువార్తికుడు అవ్వకూడదు. సత్యం కొరకు అవ్వాలి సువార్తికుడు, బోధకుడివి. అటువంటి వారి చుట్టూ ఇల్లు కల్పనా కథలు చెప్పేవారి చుట్టూ ఇల్లు తిరుగుతుంటారు. పోగులు. ఈ జనులు హితబోధన సహించక దురద చెవులు గలవారే కల్పనా కథలు కావాలి వీళ్ళకి. వాస్తవం చెప్తుంటే ఎవడో మన ప్రశ్న అడిగిన జోషఫ్ గారికి అంటున్నారంట ఎవడోవాడు, అక్కడ అడుగుతున్నావా నేర్చుకున్నావు, నువ్వు చెప్పవు, అది చెప్తున్నాడు ఆయన. వాస్తవం నేను నేర్చుకుంటే తప్పేంటి? పోయి చెప్తాడా? అక్కడ నేర్చుకుంటున్నావా? ఆయనకి ఫోన్ చేస్తున్నావా? నీకు ఓనామాలు రావు బైబిల్లో. నేర్చుకునేవాడిని నేర్చుకోలేవు. ఎందుకు జరగాలి ఇది? ఎందుకు ఉంది? ఎందుకు రాయించాడు దేవుడు? బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ కదా. సమాధానం నేర్చుకుంటాను. అందుకే కదా పుట్టాను, అందుకే కదా నాకు ఆయుష్ ఇస్తున్నాడు, అందుకే కదా నన్ను పుట్టించాడు దేవుడు. నేను సత్క్రియలు చేయాలి కదా, ఆత్మ సత్యంతో ఆరాధించాలి కదా. నేను ఏమైపోతాను? నా ఆత్మ నరకానికి వెళ్ళిపోతున్నటువంటి జ్ఞానం లేదు. మా సంఘం మా వేరండి, మా సిద్ధాంతాలు వేరండి. తలకై సిద్ధాంతాలు. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే,
విశ్వాసం ఒకటే. మా విశ్వాసం వేరు బ్రదర్, మీ విశ్వాసం వేరు బ్రదర్. విశ్వాసం ఒక్కటే. వంకాయలో తేడా ఉంది. నీటి వంకాయ ఉంది, ముళ్ళ వంకాయ ఉంది, నల్ల వంకాయ ఉంది, తెల్ల వంకాయ ఉంది, బెంగళూరు వంకాయ ఉంది, ముళ్ళ వంకాయ ఉంది. వంకాయలో రకాలు ఉన్నాయి, మామిడి పళ్ళు రకాలు ఉన్నాయి, బంగిన పిల్లు ఉంది, కలెక్టర్ ఉంది, సువర్ణరేఖ ఉంది, దేశ పళ్ళు ఉన్నాయి, చెరుకు రసం ఉంది. విశ్వాసం ఒకటే అంటున్నాడు. ఇన్ని రకాలునే అంటుంది. మా విశ్వాసం వేరు బ్రదర్, మీ విశ్వాసం వేరు బ్రదర్, మీ బైబిల్ వేరు బ్రదర్, మా బైబిల్ ఒకటే బ్రదర్. మీ బోధ వేరు బ్రదర్, నా బోధ బ్రదర్. బోధ ఒకటే ఉండాలి. మీ బాప్తిసం వేరు బ్రదర్, మా బాప్తిసం వేరు బ్రదర్. దిక్కుమాలిన మాటలు మాట్లాడకు. బైబిల్లో ఏదుందో చెప్పు. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని చిత్తం అంటే ఆ బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చేయడమే ఆయన చిత్తం నెరవేర్చడం. పరలోకమందు ఆయన చిత్తం నెరవేరబడుతుంది, భూమి మీద లేదు. ఏమన్నాడు? ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య, నీవు దగ్గర రాజ్య, పరలోకమందున మా తండ్రి నీ రాజ్యం వచ్చుకోగలరు కదా, వచ్చేసింది. వచ్చిన దాంట్లో నీ రాజ్య నివాసులుగా చేస్తానన్నాడు, చేశానన్నాడా? చేసేసాడు. పెద్దకోస్తు పండుగ దినంలో చేసేసాడు. అప్పుడు వాళ్ళది సీనియర్స్ తీసుకున్న తర్వాత మనం చేర్చబడ్డాం. ఎంత చక్కగా చెప్పాడండి. రాజ్య నివాసులుగా చేశాను. ఇప్పుడు యేసుక్రీస్తు వరకు భూమి మీద ఉన్నప్పుడు పరలోక రాజ్యం సమీపించినది. యోహాను గారు కూడా సమీపించినది. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి చెప్పలేదా? మత్తయి 10 అధ్యాయం 7 వచనం. మత్తయి 10 అధ్యాయం 7 వచనం చూడండి. మత్తయి సువార్త 10 అధ్యాయం 7 వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించండి అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. పరలోక రాజ్యము మీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళుచు ప్రకటించండి. యోహాను సువార్త 18 అధ్యాయం 36 వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది, అది భూమి మీద ఉంది. ఆ రాజ్యానికి ఎవరు రాజు ఇప్పుడు? అందుకు యోహాను 37-35, అందుకు పిలాతు నీవు రాజువా అన్నప్పుడు, నీవన్నట్టే నేను రాజుని. దేనికి రాజు? ఇదే మరి ఈ సంఘానికి, రాజ్యంకి. సంగమన శరీరానికి ఆయనే శిరస్సు. ఎన్ని ఉన్నాయి చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. రాజ్యములో ఉన్నామా లేదా? ఇంకా రాజ్యం రాలేదన్న వాళ్ళకి ఈ మాట చెప్తున్నాను నేను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారిని కగపడుచుచు దేవుని రాజ్యమును గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవంగా కనపరుచుకున్నాడు. సరే, దేవుని రాజ్యం కోసం ప్రకటిస్తున్నారు. ఈ రాజ్యం ఎప్పుడు అప్పగిస్తాడు? కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 24 వచనం. 1 కొరింథీయులకు పత్రిక 15 అధ్యాయం 24 వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రికి దేవుని రాజ్యం అంటే సంఘమును అప్పగించును. అప్పుడు అంతం వస్తుంది. ఈ సంఘంలో ఎవరు వాక్య ప్రకారం ఉన్నారో వాళ్ళు సత్య సంబంధులు, వాళ్ళు వెళ్తారు పరలోకానికి. పరలోక రాజ్యం నుండి పరలోక, సంఘం అనగా పరలోక రాజ్యం. ఎందుకనగా తన శత్రువులను 1 కొరింథీ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 25 వచనం. ఎందుకనగా తన శత్రులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఎన్నండి ఇవన్నీ రాజ్యం గురించి. పోరాట గ్రంథంలో క్లియర్గా ఉంటుంది చూడండి. రాజ్యములో ఉండడం లేదు యోహాను. పరలోక రాజ్యం మనకు వచ్చిందో లేదో, పరలోక రాజ్యం అనే సంఘం అని గుర్తిస్తే, ఆ సంఘం పెంతెకోస్తు పండుగ దినం ప్రారంభమైందని చెప్పి మీరు మైండ్లో పెట్టుకుంటే, వాక్యములు మీరు నమ్మితే, ప్రకటన 1వ అధ్యాయం 19వ వచనం. నీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యములోను సహనములోను పాలివాడునే ఉన్న యోహాను రాజ్యములో ఉన్నాను అంటున్నాడు. మనం మాత్రం లేదు, వస్తుంది. మరి సంఘం ఏంటి? సంఘం రాజ్యం కదా.
సంఘానికి శిరస్సు క్రీస్తు అయినప్పుడు రాజ్యానికి రాజు ఉండడా? రాజ్యానికి శిరస్సు ఎవరు? క్రీస్తు కాడా? రాజు కాడా? ఆ రాజు క్రీస్తు కాడా? అందుకు నువ్వు రాజు అంటే నీవు అన్నట్టు అనలేదా? ఏమండి? అందుకు యేసు అతనితో, యోహాను 3:3, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని చెప్పాను. కొత్తగా జన్మించినట్టు బాప్తిసం తీసుకుంటే సంఘంలోకి వెళ్తావు. సంఘమే దేవుని రాజ్యము. మత్తయి సువార్త 11:11, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యం అల్పిన వాడు అతని కంటే గొప్పవాడు. పరలోక రాజ్యం అల్పుడంటే సంఘములు అల్పుడు. అర్థమవుతుందా? మత్తయి సువార్త 16:28, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచే వరకు మరణము రుచోడు నిశ్చయంగా చెప్తున్నాం. మార్కులు అదే చదువుకున్నాం. మత్తయి గారు అన్నాడు, ఒక రాజ్యం రాకపోతే, సంఘమే రాకపోతే, రాజ్యం రాలేదని మీరు అనుకుంటే చాలా మంది అప్పుడు బతికుండాలి. అందుకని మత్తయి సువార్త 6:33, మీరు రాజ్యాన్ని మర్చిపోయారు కనుక ఎత్తుక్కోలేకపోతున్నారు కనుక మత్తయి సువార్త 6:33 ఏమంటాడు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి. గుడ్డోడైపోయారు మీరు. మనోనేతను గుడితనం కలిగించింది అపవాది. రాజ్యాన్ని నీతిని వెతకండి. రాజ్యాన్ని వెతకాలి, వాక్యాన్ని వెతకాలి. నీతి అంటే వాక్యం. వాక్యం మీరు తీరు. రాజ్యం అంటే సంఘం ఉంది. ఆ సంఘంలో మీరు చేర్చబడి ఎతకాలి. మీరు ఏది నిజమైన సంఘం, ఏది వాక్యానుసారమైన సంఘం, ఏ దేవుని సంఘం, ఆ సంఘం ఎవరి నామం ధరించుకుంది, సంఘంలో వాక్యానుసారమైనటువంటి బతుకులు ఉన్నాయా, వాక్యానుసారమైన పరిపాలన ఉందా? అందుకని ఎఫెసీ 5:5, వ్యభిచారి అయినను అపవిత్రుడైన విగ్రహార్థికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కావడం సంగతి. హక్కుదారుడు సంఘానికి హక్కుదారుడు కాదు. నువ్వు లోబి అయితే, దేవుని పనికి ఇవ్వకుండా నీ చేతులు కట్టుకుంటే, వ్యభిచారి అయితే, విగ్రహార్థికుడు అయితే, ధనాన్ని ప్రేమించేవాడు సంఘానికి వారసులు కారు. రాజ్యం అనగా సంఘము. ఇంకా పరలోక రాజ్య ప్రార్థన ఇప్పుడు చేయవలసిన పని లేదు. చదువుకోవచ్చు, బైబిల్లో ఉంది కనుక చదువుకోవచ్చు. ఆ ప్రార్థన మళ్ళీ యాస్టీస్ జరుగుతుంది. నెరవేర్చుగాక అంటే నెరవేర్చాలి. భూమి మీద నెరవేర్చే బాధ్యత నీకు ఇచ్చాడు. నువ్వు కూడా నెరవేర్చుగాక. ఆ నెరవేర్చుగాక అని ఆయన చెప్తే నీకు వాళ్ళు నెరవేర్చారు. చెప్పిన శిష్యులందరూ నెరవేర్చారు. భూమి మీద నెరవేర్చి హతసాక్షులకి వెళ్ళిపోయారు. మరి నువ్వేమో గాక, నువ్వు హతసాక్షి కావు, పనిలోకి వెళ్ళవు, దేవుని వాక్యం ప్రకటించవు. ఏమో అర్థమైందా? వరజ గారు, పరలోక ప్రార్థన అంటే ఎంత ఉంది. పరలోక ప్రార్థన అనగా చేయని అవసరం లేదు. చదువుకుంటే బైబిల్లో ఉంది కానీ చదువుకోవచ్చు. అలాగే యేసు చెప్పిన మాటలన్నీ ప్రార్థనలు చదివేసే వరకు, యేసుక్రీస్తు చెప్పిన ప్రార్థన, యేసుక్రీస్తు వారు చెప్పిన, యేసుక్రీస్తు మరి కళ్ళు మూసుకొని ప్రార్థించే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆకాశ వైపు చేతులు ఎత్తి రొట్టెలను చేపలు పట్టుకుని ప్రార్థించారు. అది కూడా పరలోక ప్రార్థన చేసే. అది కూడా అది వాక్యములో ఉంది. చదువుకోవడం తప్పులేదు. ఇక నియమం అదే కరెక్ట్ ప్రార్థన. మిగతా ప్రార్థన కాదు. మిగతావన్నీ పరలోకానికి వెళ్ళే ప్రార్థన. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు. మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్.